నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో గత వారం వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీస్ లో సమావేశమయ్యారు. మరి ఈ సమావేశానికి ఎలన్ మస్క్ తన 4 ఏళ్ల కుమారుడితో కూడా రావడం జరిగింది. సరే, పోయిన వారమే ఈ సమావేశం జరిగింది, వైట్ హౌస్ లో జరిగింది, ఓవల్ ఆఫీస్ లోనే జరిగింది. ఇప్పుడు ఎందుకు అంటారా? మనం చూస్తూ ఉన్నాము, సమావేశం జరిగినప్పుడు మీడియా ప్రతినిధులతో ఎలన్ మస్క్, ట్రంప్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు తన 4 ఏళ్ల కుమారుడు చేసిన అల్లరి అంత ఇంత కాదని కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా మస్క్ తలపైన కూడా ఆ అబ్బాయి కూర్చోవడం కూడా చూసాము. సరే, ఇదంతా బానే ఉంది. తన కుమారుడిని తీసుకొచ్చారు, ఆయన అల్లరి చేశాడు, అంతా బానే ఉంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు అనుకుంటే, ఈ తన 4 ఏళ్ల కుమారుడిని ఎలన్ మస్క్ ఆఫీస్‌లోకి తీసుకురావడంతో ఆయన చేసిన అల్లరితోటి ఏకంగా ట్రంప్ అయితే ఓ నిర్ణయం తీసుకున్నాడంట. అదేంటంటే, ట్రంప్ ఈ వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఉన్న 145 ఏళ్ల చరిత్ర కలిగిన రెజల్యూట్ డెస్క్‌ను మార్చాలనే డిసైడ్ అయ్యారంట. సరే, మరి ఈ 145 ఏళ్ల రిజల్యూట్ డెస్క్ ఏంటి అనుకుంటున్నారా? ఈ డెస్క్‌ని 1880లో అప్పటి బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా అప్పుడు అధ్యక్షుడిగా ఉన్న రూథర్‌ఫర్డ్‌కి ఇది కానుకగా ఇచ్చిందంట. ఈ డెస్క్ అప్పటి నుంచి కూడా వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లోనే ఉంది. మరి సడెన్‌గా ట్రంప్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు? ఈ రెజల్యూట్ డెస్క్ ప్లేస్‌లో సి&ఓ డెస్క్‌ని తీసుకొచ్చారు. ఈ సి&ఓ డెస్క్ గతంలో చూసుకున్నట్లయితే కొందరు సేమ్ అధ్యక్షులు వాడారు. సో, దీన్ని ప్రిఫర్ చేశారు. మొత్తం ఆ ఓవల్ ఆఫీస్‌లో 7 డెస్క్‌లు ఉంటాయంట. ఆ 7 డెస్క్‌లో ఏదో ఒకటి అధ్యక్షుడికి ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందంట. సో, దీంతోటి ఆ రోజు ఆ అబ్బాయి ఏదైతే వచ్చి మొత్తం చేతులు రుద్ది నానా హంగామా చేసి అల్లరి అల్లరి చేయడంతో అసలే ట్రంప్‌కి మనకు తెలిసిందే ఓవర్ ఓసీడీ క్యాండిడేట్ అని మనకు తెలిసిందే. సో, వెంటనే ఆ డెస్క్‌ని రీప్లేస్ చేసి ఈ డెస్క్‌ని సి&ఓ అనే డెస్క్‌ని తీసుకొచ్చారు. మరి దీనిపైన స్పందిస్తూ ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో అయితే ఒక మెసేజ్ పంపించారు. తాత్కాలికమైన మార్పు మాత్రమే. దీని బాబు అల్లరి చేసి చేతులయ్యి రుద్దడంతో, హంగామా చేయడంతో ఈ డెస్క్‌ని కొన్నాళ్ళ పాటు అంటే క్లీనింగ్ పర్పస్ మేము మారుస్తున్నాము. సో, మళ్ళీ సి&ఓ డెస్క్‌కి అందాక దాన్ని చేర్చాము. అతి త్వరలోనే మళ్ళీ రీప్లేస్‌మెంట్ అనేది చేస్తాము అని చెప్పారంట. ఇంకా మనం రెజల్యూట్ డెస్క్‌కి చూసుకున్నట్లయితే అప్పుడు బ్రిటిష్ నౌకలో ఒక నౌక ఏదైతే నౌక ఉందో ఆ నౌకకు సంబంధించిన చెక్కతో ఈ రెజల్యూట్ డెస్క్‌ని తయారు చేయడం జరిగింది. సో, అప్పటి నుంచి కూడా ఇది వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లోనే ఉంది. మరి 145 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ డెస్క్‌ని ఇప్పుడు ట్రంప్ మార్చడం అనేది సంచలనంగా మారింది. మరి ఇంకా మనం చూసుకున్నాము, ఈ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ఎన్నికైన తర్వాత ఏదైతే జాయింట్ వెంచర్ వేయించాలనుకున్నారో అంటే ఓపెన్ ఏఐ కానివ్వండి, ఇంకా దాదాపు 4 సంస్థలతో కలిపి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఒక జాయింట్ వెంచర్ ఏసి టెక్నాలజీ పరంగా అమెరికానే అగ్రస్థానంలో ఉండాలి, అమెరికా అదే పురోగతి చెందాలి అని ట్రంప్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయానికి ఎలన్ మస్క్ వ్యతిరేకించడం కూడా మనం చూసాము. మరి ఇప్పుడు ఎలన్ మస్క్ కుమారుడు వచ్చి హంగామా చేయడంతో ఆ డెస్క్‌ని మార్చడం అనేది కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మెయిన్‌గా చెప్పాల్సింది ఏంటి అంటే, మనము ఏ వస్తువైనా తీసేసే ముందు, మన ఇంట్లో ఉన్న వస్తువులైనా సరే తీసేసే ముందు చాలా సార్లు ఆలోచిస్తాం. ఇది ఎప్పటినుంచో ఉంది. ఈవెన్ క్లీన్ చేయాలన్నా కూడా చాలా సార్లు సంకోచిస్తాము దాన్ని. మరి ఇప్పుడు ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో అది కూడా 145 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ రెజల్యూట్ డెస్క్‌ని మార్చడం అయితే అంతా కూడా షాక్‌కి గురయ్యారని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏదేమైనా ఇదైతే తాత్కాలికమైన మార్పే. అతి త్వరలోనే మళ్ళీ రీప్లేస్ చేస్తాము అని చెప్పి ట్రంప్ చెప్పడం కూడా జరిగింది. ఇదండి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.